మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామంలో ఈ ఆరాధనలో పాలు పొందులు పొందినటువంటి అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. ఈ రాత్రి మనం యేసు నరుడైన దేవుడు అనే అంశాన్ని మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనం వాక్యాన్ని నేర్చుకోవడానికే ఎక్కువగా మనం అవకాశం కలిగి ఉందాం. ఎందుకంటే వాక్యాన్ని నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఆశీర్వాదాలు, అద్భుతాలు, మహత్కార్యాలు వాటి గురించి ఏమి మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు. యేసయ్యను నేర్చుకుంటే కావలసినవి వస్తాయి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని చాలామంది తృణీకరిస్తున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి వాడు, లేకపోతే ఆయన దేవుడు అని చెబుతున్నాం కదా, దానికి సంబంధించిన రుజువులు చాలా బైబిల్లో ఉన్నాయి. దైవత్రిత్వాన్ని గురించిన సంగతులు మనం కొన్ని ఆల్రెడీ యూట్యూబ్లో మాట్లాడినవి కూడా ఉన్నాయి. అయితే యేసు నరుడైన దేవుడు అన్నాం. నరుడైన దేవుడు, నరుడయ్యాడు, నరుడు అవ్వకపోవడం ఆయన దేవుడు అనే రుజువు ఈ రోజున మనం బైబిల్లో నుంచి చూద్దాం. అంటే దేవుడే నరుడయ్యాడు అంటే దైవ మానవుడు అన్నమాట. ఆయన అర్థమవుతుందా? ఆయన గురించినటువంటి సంగతులు బైబిల్లో నుంచి నేర్చుకుందాం. కనుక మనం చెబుతున్న మాటలు శ్రద్ధగా వినడానికి ప్రయత్నం చేద్దాం. లేఖనాల్లో ఉన్నటువంటి విషయాలు కాస్త జాగ్రత్తగా ఆలోచించగలిగినప్పుడు కొన్ని అర్థం అవుతాయి. చూద్దాం. బైబిల్ గ్రంథంలో, పాత నిబంధన గ్రంథంలో 27వ పేజీలో ఆది కాండము 32వ అధ్యాయం 23వ వచనం నుండి 30వ వచనం వరకు చదువుదాం. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో, పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనెమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని, అయినను నా ప్రాణము దక్కినది అని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. చాలండి. ఇక్కడ వ్రాయబడిన సందర్భాన్ని మనం పరిశీలన చేద్దాం. జరిగిన సందర్భాన్ని పరిశీలించడం వల్ల కొన్ని సంగతులు మనకు తెలుస్తాయి. యాకోబు అనేటువంటి అతను ఇస్సాకు కుమారుడు. ఇస్సాకు రెండవ కుమారుడు. ఇస్సాకు అనేనికి ఏశావు, యాకోబులు. ఈ యాకోబు తన మామ అంటే మేనమామ అయినటువంటి లాబాను దగ్గర వారి కుమార్తెలను పెళ్ళిళ్ళు చేసుకొని ఆయన దగ్గర కొలువు చేసి, తర్వాత ఆయన భార్యలను, ఆయనకున్న పిల్లలను, అతనుకున్న ఆస్తిని సమస్తాన్ని కూడా ఆయన సమకూర్చుకొని యాకోబు తన మామగారింటి దగ్గర నుండి ప్రయాణమై వచ్చేస్తున్నాడు తన సొంత ప్రాంతానికి. యాకోబు ఆస్తితో తిరిగి వస్తున్నాడు.
తిరిగి వచ్చేటప్పుడు అతని యొక్క అన్నను గూర్చిన సమాచారం అతనికి అందింది. అతని అన్న ఏశావు యాకోబుని చంపుదాం అని ఆలోచన కలిగి ఉన్నాడు. కారణం, మా తమ్ముడు నన్ను మోసం చేసి నా తండ్రి ద్వారా ఆశీర్వాదాలు పొందేశాడు, కాబట్టి వాడిని నేను చంపుతాను అని యాకోబును చంపుదామని ఏశావు పనిగట్టుకొని తిరుగుతున్నాడు. కాబట్టి ఇప్పుడు యాకోబు వస్తున్నాడు, యాకోబును చంపుదామని ఏశావు ప్రయాణమై కొంతమంది జనాన్ని తీసుకొని వస్తున్నాడన్న సమాచారం యాకోబుకి అందింది. యాకోబు భయపడ్డాడు. నేను 2 భార్యలను 2 ఉపపత్నులను దాదాపు ఆ అమ్మాయితో కూడా కలిపితే 13 సంతానాన్ని కలిగి ఉన్నాను. గొడ్ల ఆస్తి ఉంది, అలాగే గొర్రెల ఆస్తి ఉంది, ఒంటెలు ఉన్నాయి, గాడిదలు ఉన్నాయి, పనివాళ్ళు ఉన్నారు, పెద్ద ఆస్తితో బయలుదేరి వస్తున్నాను. ఇదంతా ఇంకా నాకెందుకు, నన్ను చంపేస్తే అని ఆలోచించి అతని అన్నకు భయపడి కొంతమంది పనివారిని పిలిచి కొంత ఆస్తి వాళ్ళకి ఇచ్చి పంపించి, కొన్ని పశువులు ఇచ్చి పంపి, మీరు వెళ్ళండి, మా అన్నయ్య మీకు ఎదురొస్తాడు, ఆయనకు నమస్కారం పెట్టి నీ దాసుడని యాకోబు మీకు ఏమన్నాడని చెప్పండి అని ఒక గుంపును పంపాడు. తర్వాత ఇంకొక గుంపును పంపాడు. తర్వాత ఇంకొక గుంపును పంపాడు. ఈయనను, ఈయన కుటుంబ సభ్యులు, ఈయన భార్య పిల్లలంతా ఉండిపోయారు. ఎబ్బోకు అని ఒక రేవు దగ్గరకు వచ్చారు. ఆ ఎబ్బోకు రేవు దగ్గరకు వచ్చిన తర్వాత యాకోబు ఇంకా భయపడి ఏం చేశాడంటే తన భార్యలను పిల్లలను కూడా పంపించేశాడు. పంపించి మీరు కూడా వెళ్ళండి, మీరందరిని చూసిన తర్వాత అయినా కాస్త మనసు కరిగి నన్ను చంపకుండా ఉంటాడేమో మా అన్న అని వాళ్ళను కూడా పంపించి యాకోబు ఒక్కడు మిగిలిపోయెను అని వ్రాయబడింది. ఆస్తి పంపించాడు, పని వాళ్ళని పంపించాడు, తన భార్యలను పంపించాడు, పిల్లలను పంపించాడు, అందరిని పంపి ఎంతో ఆస్తిపరుడు ఒంటరివాడైపోయాడు. ఒక్కడుగా మిగిలిపోయి ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడే ఉన్నాడు. అయితే జరిగిన సందర్భం ఏమిటంటే ఆ రాత్రి ఒక నరుడు యాకోబుతో పెనుగులాడటం మొదలుపెట్టాడు. ఆ రాత్రి అంతా పెనుగులాడుతున్నాడు. ఎవరో ఒక అతను వచ్చాడు, అతను యాకోబు పట్టుకున్నాడు. వీళ్ళిద్దరూ పెనుగులాట అంటే ఏంటి? పెనుగులాట దేనికోసం? గెలుపు కోసమే కదా. ఇద్దరు పెనుగులాడుతున్నారు. ఆ వచ్చిన నరుడు ఏమంటాడంటే నన్ను విడిచిపెట్టు అంటున్నాడు. ఈ యాకోబు ఏమంటాడంటే నేను విడిచిపెట్టను, నన్ను ఆశీర్వదించు అని ఆయన అంటాడు. వాళ్ళిరువురు వాళ్ళ తెల్లవారులు పెనుగులాడుతున్నారు. పెనుగులాడుతున్నప్పుడు ఇక ఆ వచ్చిన నరుడు ఏం చేశాడంటే యాకోబుని తొడగూటు మీద కొట్టాడట. అతని తొడగూడు వసిలింది. అప్పటి నుంచి అతడు కుంటుతూ నడిచాడని బైబిల్లో రాయబడింది. అంటే అందుకని ఇశ్రాయేలీయులు మాంసం తినేటప్పుడు కూడా తినే జంతువు యొక్క తొడగూటు నరం అంటారు కదా, ఆ తొడగూటి మీద ఉన్న ఆ నరంతో ఉన్న ఆ మాంసాన్ని వాళ్ళు తినరావు. ఎందుకంటే యాకోబుని దేవుడు అక్కడే కొట్టాడు కదా అని. అయితే అలా కొట్టాడు. ఆయన తడు వదిలిపెట్టట్లా. తెల్లవారిపోతుంది, మరి నేను వెళ్ళాలి, నన్ను వదిలిపెట్టు అన్నాడు ఆయన. వచ్చిన నరుడు ఈయన అన్నాడు నువ్వు నన్ను ఆశీర్వదించు అన్నాడు. సరే నీ పేరేమిటో నాకు చెప్పు అన్నాడు ఈయన. అన్నాడు నా పేరు యాకోబు అన్నాడు. యాకోబు అనగానే సరే రైట్, ఇక మీదట నీ పేరు యాకోబు కాదు, ఇశ్రాయేలు అని నీ పేరు పిలువబడుద్ది అని, నీవు దేవునితోనూ నరులతోనూ నువ్వు పోరాడి గెలిచిన వాడవు. ఎవరెవరితో గెలిచాడటైనా? దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలు అంటాడు. ఈ యాకోబు పోరాడి గెలిచింది ఎవరితో? ఒకటి దేవునితోనూ నరులతోనూ పోరాడావు, నువ్వు గెలిచిన వాడవు అని ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అప్పుడు ఆయన అన్నాడు, అందుకైనా నీవు నీ పేరేమిటో దయచేసి నాకు చెప్పు అన్నాడు యాకోబు. ఇప్పుడు ఎంతకే నా పేరు మార్చావు, నన్ను ఆశీర్వదించావు, ఇప్పుడు ఎంతకు నీ పేరేమిటి అని అడిగాడు. అప్పుడు అక్కడేమో రాస్తుంది, నీ పేరేమిటి అని దయచేసి నాకు తెలుపుమనెను. అందుకు ఆయన
నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితివి అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను అని 29వ వచనం పూర్తయింది. ఎందు నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అన్నాడు. పేరు అడిగితే ఆయన చెప్పాడా? చెప్పాడు. ఎందుకు అడిగావు అని చెప్పి అన్నాడు. ఆయన చెప్పాడు కనుక తర్వాత 30వ వచనంలో యాకోబు అతని గురించి మాట్లాడటం మొదలుపెట్టాడు. యాకోబు ఏమంటున్నాడు 30వ వచనంలో? నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని అని మాట్లాడుతున్నాడు. అంటే అతని పేరు అతడు చెప్పి అన్నాడు. ఏం చెప్పాడో ఇక్కడ యాకోబు పలుకుతున్నాడు. నేను ముఖాముఖిగా దేవుణ్ణి నేను చూశాను అని చెబుతున్నాడు. దేవుణ్ణి చూశానని యాకోబు ఎలా చెప్పగలిగాడు? ఈయన అడిగాడు, ఆయన చెప్పాడు. అంతేనా? ఇప్పుడు ఇంతకు యాకోబు చూసింది దేవుణ్ణా నరుణ్ణా అంటే నరుడు దేవుడు అని మనకు అర్థం అవుతుంది. పోరాడింది నరుడు. ఆ పోరాడిన నరుని పేరు అడిగితే ఆయన చెప్పాడు. ఆ చెప్పిన దానిని బట్టి యాకోబు ఏమైనా సాక్ష్యం ఇస్తున్నాడు? నేను దేవుణ్ణి చూశాను. ఎలా చూశాను? ముఖాముఖిగానే నేను దేవుణ్ణి చూశాను. ఇంతకు వచ్చింది నరుడా దేవుడా అంటే నరుడు దేవుడు. దేవుడు నరుడు ఎలా అవుతాడు అంటే దేవుడు దేవుడుగానే ఉంటే మనుషులకు అర్థం అవ్వడు, కనబడడు, చూడడానికి కూడా అసలు అవకాశం ఉండదు. దేవుడు మనకు కనబడాలి, మనకు వినబడాలి అంటే, మనకు కనబడే స్థితిలోనికి రావాలి అంటే మనం మనిషినైతే చూడగలుగుతాం, మనిషితోనైతే మాట్లాడగలుగుతాం. అంతేనా? దేవుడు మాట్లాడితే మనకు అర్థం కాదు, మనం వినలేము ఆ స్వరాన్ని. దేవుణ్ణి మనం చూడలేము. ఆయన వెలుగై ఉన్న దేవుడు కనుక మన కళ్ళు పోతాయి, అసలు బూడిదైపోతాం, మనుషులు మనం ఉండం. దేవుడు వెలుగై ఉన్నాడు, ఇది బైబిల్ చెబుతోంది. దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగై ఉన్న దేవుడు దేవుడుగానే మన మధ్యకు దిగొస్తే మనం ఉండలేము. మహిమను తగ్గించుకొని ఆయన రావలసిందే. దేవదూతలు కూడా ఆయన చూడలేరు, కానీ దేవదూతలకు ఆయన కనబడెను అని తిమోతి పత్రికలో పౌలు భక్తుడు చెబుతాడు. అంటే దేవదూతలకు కనబడే స్థాయిలోనికి వారి దగ్గరకు వచ్చాడు, మనుషులకు కనబడే స్థితిలోనికి వారి దగ్గరకు వచ్చాడు. ఎలా వచ్చాడు? నరుడుగా వచ్చాడు. ఇది బైబిల్ గ్రంథం మనతో చెబుతున్న మాట. ఇదే సందర్భాన్ని కూడా పౌలు భక్తుడు అంటాడు, దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని రాయబడింది. ఒక నరుడు తెల్లవారు వరకు పోరాడాడట. ఎవరు ఆ నరుడు అంటే దేవుడు అని యాకోబు చెబుతున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసను నరుడు అని పౌలు భక్తుడు చెబుతున్నాడు. అంటే ఈ క్రీస్తు యేసని ఈ నరుడు ఎవరు అంటే యాకోబు పోరాడినటువంటి నరుడే. ఈ నరుడే దేవుడట. మరి దేవుడు ఒక్కడే అని చెప్పి మరలా ఈయన్ని దేవుడు అంటున్నారేమిటి? దేవుడు ఒక్కడే, మరి యేసుని దేవుడు అంటున్నారేమిటి? పౌలు ఏమన్నాడు? దేవునికి నరులకు మధ్యవర్తి అన్నాడు. మరి ఈ మధ్యవర్తిని యాకోబు ఏమని చెబుతున్నాడు? దేవుడు అని పిలిచాడు. ఇప్పుడు ఇంతకు దేవుడు అంటే ఏమిటి అదే అర్థం కాక దీని మీద చాలా అవగాహనలు బైబిల్లో నుంచే మాట్లాడుతూ కొంతమంది కొన్ని రకాలుగా, మరి కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. దేవుడు ఒక్కడే అన్నసరికి కొంతమంది ఏమన్నారు అంటే ఒక్క దేవుడే ముగ్గురుగా వచ్చాడు అని చెబుతున్నారు. ఒక్క దేవుడే ముగ్గురుగా వచ్చాడు. తండ్రిగా ఒక టైంలో, కుమారుడిగా ఒక టైంలో, పరిశుద్ధాత్ముడిగా ఒక టైంలో ఒకే దేవుడు వచ్చాడు అని కొంతమంది చెబుతారు. దైవత్రిత్వం అని నమ్మేవాళ్ళు ఏం చెబుతారు అంటే కాదు కాదు, ఒక దేవుడే ముగ్గురుగా రాలేదు. ఒక దేవుడు
ముగ్గురు వ్యక్తులుగా వచ్చాడు అని బైబిల్లో లేదు. కానీ దేవుడు అనేటువంటి ఆయనలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఇది త్రిత్వం చెప్పేది. త్రిత్వం బోధించే వాళ్ళు చెప్పేది, నమ్మేది ఏంటంటే, ఒక దేవునిలో ముగ్గురు సంపూర్ణ వ్యక్తులు ఉన్నారు. ఈ ముగ్గురులో ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు, ముగ్గురు సమానులే. అయితే ఈ దేవుడు అనే పొరలో నుంచి, ఈ ముగ్గురులో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చాడు. ఆ బయటకు వచ్చిన ఆయన్ని కుమారుడు అని బైబిల్ పిలిచింది. తండ్రి తండ్రే, కుమారుడు కుమారుడే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడు కాదు, కుమారుడైన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కాదు. ఆయనే, ఈయనే, పరిశుద్ధాత్ముడు పరిశుద్ధాత్ముడే. మరి ముగ్గురు అవుతున్నారుగా, ముగ్గురు దేవుళ్ళ అనడానికి ఆస్కారం లేకుండా లేఖనాలు చెబుతున్నట్టు దేవుడు అనే పొరలో ముగ్గురు సంపూర్ణ వ్యక్తులు ఉన్నారు. ఒక వ్యక్తే ఉండాలి అని ఎందుకు అనుకోవాలి? అలా అనుకోవాలని బైబిల్ అక్కడ ఆధారం కూడా లేదు. ఇది త్రిత్వం చెబుతున్నది, మనం నమ్మేది కూడా అదే. మరి కొంతమంది నమ్మేది ఏంటి? దేవుడు అనేటువంటి ఆయన ఒక్కడే, ఆయన ఒక కుమారుణ్ణి కన్నాడు, ఆయన కూడా దేవుడే. అంటే ఆయన కనక పూర్వం ఆయన లేడు. యేసు దేవుడే, కానీ ఆయనను దేవుడు కన్న తరువాత ఆయన ఉనికిలోనికి వచ్చాడు. అంతకు పూర్వం ఆయన లేడు. అందుకే కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం వివాదాంశం. నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కని ఉన్నాను అన్న మాట. అంటే ఆయన కన్నాడు అంటే అంత క్రితం ఆయన లేడు అని కొంతమంది చెబుతారు. మరి ఆయన దేవుడేనంటే దేవుడే, ఆయనే ఈయన్ని దేవుడిని చేశాడు. కాబట్టి మనం ఆయన దేవుడు అంటంలో తప్పేం కాదు అని చెబుతుంటారు కొంతమంది. అంటే యేసు యొక్క ఉనికి ఆయన కన్న దగ్గర నుంచే ఉంది, కానీ ఆయన కనక పూర్వం ఆయన లేడు, తండ్రితో సమానుడు కాదు. ఈయనే నువ్వు నాతో సమానం ఉండు అన్నాడే, కానీ ఈయన ఆయనతో సమానం కాదు. ఆయన కలుగు చేస్తే ఆయన వచ్చాడు అని మరికొంతమంది నమ్ముతారు. అర్థమవుతుందా? త్రిత్వం అనగానే ముగ్గురు దేవుళ్ళు అంటారండి అనుకుంటారు కొంతమంది. ముగ్గురు వ్యక్తులు ఒకే దేవుడు, ఇది త్రిత్వం మనం చెప్పేది. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని గురించి సంగతులు మనం నేర్చుకుంటున్నాం. అయితే ఇక్కడ నరుడు కానీ దేవుడు అని కూడా రాయబడింది. అందుకే మనుషులు దేవుణ్ణి చూశారు కానీ చూడలేదు అనే అంశంలో మనం చూసాం. అయితే పాత నిబంధన గ్రంథంలో కనబడింది, వినబడింది, మాట్లాడింది యేసుక్రీస్తు ప్రభువే. అంటే అప్పుడు యేసు అనే పేరు ఆయనకు లేదు. ఆయన్ని దేవుడు అని పిలిచారు, యెహోవా అని కూడా ఆయన్ని పిలిచారు. ఇప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఈ సందర్భంలో యాకోబు ఒక నరుడు పోట్లాడుకొని వారిద్దరి మధ్య జరిగినటువంటి ఆ పెనుగులాటలో ఈయనతో పెనుగులాడింది దేవుడు అని, నరుడు అని కూడా మనం చూసాం. మరి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దాన్ని కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. హోషేయ గ్రంథంలో ఒక మాట ఉంటుంది, చూద్దాం. 750వ పేజీలో హోషేయ గ్రంథము 12వ అధ్యాయం 3వ వచనం చూద్దామా? తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమెను పట్టుకొనెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు
జ్ఞాపకార్థ నామము. చాలండి. ఇక్కడ వ్రాయబడిన మాటను మనం గమనిద్దాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొనెను, మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. ఎవరితో పోరాడాడట? దేవునితో పోరాడెను. అతడు దోతతో పోరాడి జయముందెను అన్నాడు. దోతతో కూడా పోరాడాడు అని చెబుతున్నాడు. ఆది కాండంలో మనం చూస్తే ఒక నరునితో పోరాడాడు, ఆయన దేవుడు అని విన్నాం. ఇక్కడ ఆయనకి మరొక పేరు కూడా కనబడుతుంది, దోత అని కనబడుతుంది, దేవుడు అని కూడా కనబడుతుంది. దేవునితో పోరాడాడట, దోతతో పోరాడి జయముందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమయ్యను. అక్కడ ఆయన మనతో మాట్లాడెను. ఆయన పేరేమిటో 5వ వచనంలో మనకింకా స్పష్టంగా చెబుతున్నాడు. యెహోవా అని, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామము అని హోషేయ గ్రంథంలో మనం చూస్తాం. ఇప్పుడు ఎంతకు నరుడెవరు అంటే దేవుడు అని, ఆ నరుడెవరు అంటే దోత అని, ఆ నరుడెవరు అంటే సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామము అని వ్రాయబడింది. యాకోబుతో పోరాడి గెలిచిన, లేకపోతే యాకోబు పోరాడి గెలిచినటువంటి ఆ నరుడెవరు? దేవుడు. దోత, నరుడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామం అన్నాడు. అంటే యెహోవా దేవుడే, యెహోవా అనబడిన దేవుడే దోతగా, నరుడుగా పాత నిబంధన గ్రంథంలో చాలా చోట్ల మనకు కనబడ్డాడు. యాకోబు దగ్గర నరుడుగా కనపడ్డాడు. ఆయనను దోత అని బైబిల్ అంది. ఆయన దేవుడు అని బైబిల్ చెప్పింది. ఆయన పేరు కూడా ఇక్కడ వ్రాయబడింది. ఏమని? సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు జ్ఞాపకార్థనామము అని రాయబడింది. ఈ పేరు మరొకతను అడిగాడు దేవుణ్ణి, నీ పేరేంటో చెప్పమని. ఆయనకేం చెప్పాడో చూద్దాం. నిర్గమకాండం 3వ అధ్యాయం 15వ వాక్యాన్ని గమనిద్దాం ఒకసారి. నిర్గమకాండము 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడనైనా అన్నాడా? మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. చాలు. ఇక్కడ ఏమన్నాడు ఈయన? మరియు దేవుడు మోషేతో ఇట్లా అన్నాడు, మీ పితరుల దేవుడని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడునైనా యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలీలతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. యెహోవా మాట్లాడుతున్నాడు. ఎవరితో? మోషేతో. ఇది నా నామము, ఇది నా పేరు, నా జ్ఞాపకార్థ నామం. ఏమిటా నామం? యెహోవా దేవుడు, యెహోవా అని అక్కడ రాయబడింది 15వ వచనంలో. నీ పితరుల దేవుడని యెహోవా అనగా, యెహోవా అంటే ఎవరు అంటే అనగానే అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని అంటున్నాడు. ఇంకా మనం చెప్పాలంటే అసలు ఈ మాటనే కనుక తీసుకొని ఇంకొక రకంగా మాట్లాడుకోవాలంటే, ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే కానీ యాకోబు అనబడదు అన్నాడు. యాకోబు అని పేరు పెట్టాడు ఆది కాండంలో. మళ్ళీ అదే కాండంలో కొంచెం ఎదరికొచ్చాక ఇక యాకోబు అని నీ పేరు అనబడదు, ఇక ఇశ్రాయేలే నువ్వు పిలువబడతావు అన్నాడు దేవుడే. యాకోబుకి ఇశ్రాయేలే అని పేరు మార్చింది ఎవరు? దేవుడే మార్చాడుగా. మరి ఇక్కడ నిర్గమాకాండంలోకి వచ్చిన తర్వాత అబ్రహాము దేవుడను,
ఇస్సాకు దేవుడను, ఇస్రాయేలు దేవుడను అనకుండా యాకోబు దేవుడనని యాకోబేని మళ్ళీ ఎందుకు అన్నాడు? పేరు మార్చిన దేవుడు మర్చిపోయి ఉంటాడా? మర్చిపోడు కదా. మరి నేను యాకోబు దేవుణ్ణి ఆయన ఎందుకు చెప్పుకుంటున్నాడు? చాలా అద్భుతమైనటువంటి అది ప్రసంగం. దాని గురించి తర్వాత ఇంకోసారి మనం మాట్లాడుకోవచ్చు. ఆల్రెడీ దాని గురించి మనం మాట్లాడుకున్నాం. కాబట్టి యాకోబు దేవుడు అని ఆయన చెప్పుకుంటాడు. మళ్ళీ పేరు మార్చిన ఆయనే మళ్ళీ యాకోబు అని ఎందుకు అంటున్నాడు? కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే నరుడైన దేవుడు అని మనం అంశం పేరు పెట్టాం. యేసు అని ఆయన ఎవరగదు, నరుడైన దేవుడు ఆయన. అంటే దేవుడు కానీ ఈ భూమి మీదకి దిగొస్తే మనం ఆయన చూడలేం. కాబట్టి ఒక మనిషిలాగా పాత నిబంధన గ్రంథంలో ఆయన కనబడుతూ ఉండేవాడు. ఒక దూతలాగా దిగి వచ్చి మాట్లాడుతూ ఉండేవాడు. ఆ తరువాత ఆయనే యేసు అనేటువంటి ఆయన, యేసు అనే పేరు మీద ఈ భూమి మీదకు మానవుడిగా ఆయన సంపూర్ణంగా దిగి వచ్చాడు. అంటే రక్త మాంసములు కలిగిన దేహంగా యేసు అనేటువంటి ఆయనగా దిగి వచ్చాడు. అంతకు పూర్వం ఆయన దూతగా కనపడ్డాడు, మనిషిగా కనపడ్డాడు. ఆయన దేవుడే. ఆయన పేరు యెహోవానే. అంటే ఆదాముని సృష్టించింది ఈయనే. కంటికి కనబడుతున్న సమస్తాన్ని సృష్టించింది ఈయనే. వారితో మాట్లాడింది ఈయనే. ప్రవక్తలతో మాట్లాడింది ఈ యేసు అనబడినటువంటి ఆయనే. అంటే అప్పుడు యేసు అని పేరు లేదు. దేవుడు, యెహోవా, దూత, నరుడుగా ఆయన కనబడ్డాడు. చాలామంది అవాహాదాములను సృష్టించింది ఈ యేసు అనేటువంటి ఆయనే అంటే నవ్వుతారు. భలే పని, ఆయన చేయటువంటి తండ్రి చేశాడు అంటారు. చేసింది తండ్రి అయిన దేవుడు కాదు, ఈ కుమారుడైన దేవుడే. సమస్తమును ఆయన మూలముగా కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలుగలేదు. అర్థమవుతుందా? సమస్తాన్ని చేసింది యేసు ప్రభువే. అయితే తండ్రి అయిన దేవుని సంకల్పం ఇదంతా, దేవుని ఆలోచన, తండ్రి అయిన దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన ఇలా ఉండాలి అని ఆయన ఏదైతే తన మదిలో నిలుపుకున్నాడో దానిని సంపూర్ణం చేసిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుని తండ్రి అయిన దేవుని మదిలో ఆలోచనలను ఇక్కడికి తీసుకొచ్చి క్రియారూపంలో దాన్ని నిలబెట్టిన వాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అయితే ఈ యేసు అర్థం కాలేదు అందరికీ. ఎందుకు అంటే యేసు ప్రభు అర్థం కాల, తండ్రి కూడా కొంతమందికి అర్థం కాల. ఎందుకు అర్థం కాలేదంటే తండ్రిని కుమారుడు బయలుపరిస్తేనే తప్ప తండ్రి మనకు తెలియడు. ఇదిగో తండ్రి ఇది అని కుమారుడు చెబితేనే ఆయన బయలుపరిస్తేనే తెలుస్తుంది. ఆయన ఎవరికి బయలుపరుస్తాడో వాళ్ళకే తెలుస్తుంది, అందరికీ తెలియడు. కుమారుణ్ణి తండ్రి బయలుపరిస్తేనే కుమారుడు తెలుస్తాడు తప్ప లేకపోతే కుమారుడు ఎవరికి అర్థం కాడు. సింపుల్గా ఒక మాట, మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 27వ వచనం చూద్దాము ఒకసారి. సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రి గాక ఎవడును కుమారుని ఎరుగడు. కుమారుణ్ణి ఎరగరట. కుమారుడు మనకు తెలియదా? తెలుసండి, యేసయ్య మాకు తెలుసు. అట్లా తెలవటం వేరు. తండ్రి తప్ప కుమారుణ్ణి అసలు ఎవడ ఎరగడు. ఎందుకంటే ఆ ఎరగకపోవటం వల్లే ఈయన మనిషి అండి అంటున్నారు, మధ్యవర్తి అండి అంటున్నారు, చిన్నదేవుడు అండి అంటున్నారు, అర్ధదేవుడు, డమ్మీ గాడ్ అంటున్నారు. అర్థం కాకే ఎరుగడు. ఆయన చెప్పాడు. తర్వాత కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయన బయలుపరచని ఉద్దేశించును వాడుగాకను మరెవడును తండ్రిని ఎరుగడు. అది
తండ్రిని ఎరగాలి అంటే కుమారుడు ఒకడికి బయలుపరిస్తే తప్ప కుమారుడు ఎవరికైతే బయలుపరచడో వాడు కూడా తండ్రి ఎవరో తెలియదు. అర్థమవుతుందా? కాబట్టి తండ్రి నాకు అధికారం ఇచ్చాడు అన్నాడు. తండ్రి అధికారం ఇచ్చాడు. ఆ ముగ్గురు కలిసి ఆలోచించినప్పుడు ఇదిగో నా ఆలోచన ఎలా ఉంది, ఇలా ఉంటే బాగుంటుందంటే సరే రైట్ నేను వెళుతున్నాను. ఇదే మహిమతో వెళితే కుదరదు, దాన్ని వదిలిపెట్టి వెళ్ళాలి, దాన్ని తగ్గించుకొని వెళ్ళాలి. ఈ సృష్టి జరిగించాలి అన్నా, ఈ సృష్టిలో ఆయన కూడా ఒక భాగం అవ్వాలి అన్నా అదే దైవత్వంతో ఉండి వస్తే కుదరదు. కాబట్టి దాన్ని తగ్గించుకొని దాన్ని వదిలిపెట్టి రావాలి. తగ్గించుకొని వదిలిపెట్టి రావాలి అన్నప్పుడు ఆయన తగ్గించుకున్న తరువాత ఇతను తగ్గింపబడిన వాడు మరలా తండ్రి మీదే ఆధారపడాలి. ఇప్పుడు ఒక ధనవంతుడు ఉన్నాడు, ధనమంతా వదిలిపెట్టి సామాన్యుడిగా కొన్ని సంవత్సరాలు బ్రతకాలి అన్నారు. సామాన్యుడిగా బ్రతకాలి, ఏదైనా అవసరం వస్తే అప్పుడు ఇమ్మీడియట్గా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వు, అప్పుడు నేను నీకు సహాయం చేస్తాను అన్నాడు. ఆల్రెడీ ఇతడు ధనవంతుడే, కానీ కొన్ని సందర్భాలను బట్టి కొన్ని పనులను బట్టి ఆ సంపాదన వదిలిపెట్టి సామాన్యుడిగా బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఏదైనా అవసరం వస్తే ఎవరిని అడగాలి? సంతకం పెట్టేస్తాను అయిపోద్దంటే కుదరదు. ఇప్పుడు తండ్రిని అడగాలి. అంటే దాన్ని వదిలిపెట్టి వచ్చాడు కాబట్టి ఆయనకు ఫోన్ చేస్తే ఆయన ఏదైనా కార్యం చేస్తాడు. అలాగే యేసు ప్రభు దేవునితో సమానుడు, అందుకే ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని దాసుని స్వరూపాన్ని ధరించాడు. తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. రిక్తత అంటే కెనోసిస్ గ్రీకులో అంటారు దాన్ని, ఖాళీ చేసుకొనుట. ఒక పాత్రలో వాటర్ ఉన్నప్పుడు ఆ పాత్రలో వాటర్ని వంచి దాన్ని బోర్లిస్తే దాంట్లో వాటర్ ఉంటాయా? ఉండవు. అలాగే తన దైవత్వాన్ని ఖాళీ చేసుకుని సంపూర్ణ మానవుడిగా వచ్చాడు గనుక తండ్రి అని మరొక ఆయన్ని అడగవలసిన అవసరత వచ్చింది. ఆయనకు ప్రార్థన చేయవలసిన అవసరత వచ్చింది. రెండవది, దేవుణ్ణి మనిషి అనేవాడు ఎలా ప్రార్థన చేయాలో, దేవునితో ఎలా మాట్లాడాలో, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు ఎలా మనం పొందుకోవాలో నేర్పించడానికి ఆయన మనకు మాదిరి చూపించాడు. ఈ మాదిరి చూపించడానికి మానవుడు అయ్యాడు కనుక అదిగో ఇక మానవుడే దేవుడు కాదు అన్నారు కొంతమంది. దేవుడే కానీ సగం దేవుడే, సంపూర్ణ దేవుడు కాదని మరికొంతమంది అభిప్రాయపడ్డారు. కానీ ఈయనకు తండ్రి దగ్గర మహిమ ఉంది, దాన్ని వదిలిపెట్టి వచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనంలో కూడా యేసు ప్రభులు వారు అంటారు, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉందో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద నన్ను మహిమపరచు అన్నాడు. తండ్రి దగ్గర కుమారుడు మహిమను వదిలిపెట్టి వచ్చాడు. ఎప్పుడట? లోకం పుట్టక ముందు. ఇప్పుడు ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమపరచు. ఈయన మహిమ ఎక్కడికే పోవాలి, అక్కడే ఉంది. ఆయన మహిమలోనికి ఆయన మరలా తర్వాత ఆయన ప్రవేశించాడు. అర్థమవుతుందా? కాబట్టి యేసు నరుడైన దేవుడు. అందుకే అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నాను అన్నాడు. యేసు నిత్యుడు అన్నామనుకో అంటారు, మేము కాదన్నామా నిత్యుడు అని? ఆయనే కాదు, మనము నిత్యులమే అంటారు. కరెక్టే, మనము నిత్యులమే, మన ఆత్మకు చావు లేదు. అంటే యేసైన మనతోనే కంపేర్ చేశారు. యేసైన మనతోనే కంపేర్ చేశారు. దురాత్మలు కూడా నిత్యం ఉంటాయి. ఆత్మ కూడా చావదు. దురాత్మలనే అవి కూడా చావదు. అంటే దేవదూతల్లో కొంతమంది దురాత్మలుగా మార్చబడ్డారా, వాళ్ళ అగ్నిలోకి వెళ్ళినా నిత్యం అక్కడ కాలాల్సిందే. అర్థమవుతుందా? అయితే దూతలతో యేసుక్రీస్తు ప్రభువును పోల్చడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన దూతగా అన్నసరికి దేవుడు సృష్టించుకున్న దూతలలో ఈయన ఒక ప్రధానుడు అనుకోవడానికి వీల్లేదు. తన కుమారుడు వేరు, దూతలు వేరు. తన కుమారుని గురించి మాట్లాడిన మాటలు వేరు, దూతల గురించి మాట్లాడినటువంటి మాటలు వేరు.
తన కుమారుడు అద్వితీయ కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే ఏకైక కుమారుడు, ఒకే ఒక్కడైనటువంటి కుమారుడాయన. అదేంటి మరి వీళ్ళందరూ కుమారులేగా, మనం కూడా కుమారులేగా, ఒక్కడే కుమారుడు అని ఎందుకు అన్నాడు? ఆ ఒక్కడే కుమారుడేమో సృష్టింపబడని కుమారుడు, మనమంతా సృష్టించబడినటువంటి కుమారులము. కాబట్టి ఆయన దోతగా పిలువబడ్డాడు, నరుడుగా పిలువబడ్డాడు, దేవుడుగా కూడా పిలువబడ్డాడు. దేవుడు అంటే దోత, దోత అంటే దేవుడు. పాత నిబంధనలో యేసయ్య దోతగా పిలువబడ్డాడు, ఆయన దేవుడనే బైబిల్ చెప్పింది. చాలా విషయాలు వీటి గురించి మనం ఆల్రెడీ మాట్లాడాం, కానీ ఒక రెఫరెన్స్ చూపిస్తాను, చూద్దాం. ఇప్పుడు ఆదికాండంలో ఆయన దోత అనేటువంటి విషయాన్ని, ఆదికాండము 48వ అధ్యాయం 15వ వాక్యంలో ఒక మాట చూసుకుందాం. యాకోబు గారు యోసేపును దీవించేటువంటి సందర్భం ఇది. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దోత, ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక అంటున్నాడు యాకోబు. నా పితరులైన అబ్రహాము ఇస్సాకుల దేవుడు ఎవరట? ఆ దేవుడు సమస్తమైన కీడులలో నుంచి తప్పించిన దేవుడు ఎవరట? ఆ దేవుడు దోత అన్నాడు. ఇప్పుడు అబ్రహాము దేవుడు ఎవరు? దోత. యాకోబు దేవుడు ఎవరు? దోత. ఇస్సాకు దేవుడు ఎవరు? దోత. అదేంటి? అబ్రహాము ఇస్సాకులు కూడా ఆ దోత దేవుడు అన్నారా? వాళ్లకు కూడా ఆ దోతేనా దేవుడు? ఇది అన్నాడుగా, దోతే యెహోవా దోత అని బైబిల్లో ఉంటుంది. అంటే యెహోవా దోత అన్నప్పుడల్లా ఆయన యేసు ప్రభు అని కాదు, ఆయన ఒక దోతగా వచ్చాడు. దోతలలో దోతగా వచ్చాడు, మనుషులలో మనిషిగా వచ్చాడు. ఆయన వాక్యమై ఉన్న దేవుడు ఆయన. కాబట్టి దోత అనగానే ఆయన దేవుడు కాదండి అక్కడ అనుకోవడానికి వీలు లేకుండా తిరుగులేని ఈ రెఫరెన్సులు చాలా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఇంకా నిర్గమాకాండం 23వ అధ్యాయం 20వ వచనంలో కూడా, 23వ అధ్యాయం 20వ వచనంలో, ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు నిన్ను రప్పించుటకు ఒక దోతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆ దోతకు ఒక సన్నిధి ఉందట. ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి ఆయన మాట వినవలెను. ఆయన అంటే ఎవరు? దోత. దోతకు ఒక సన్నిధి ఉంది. ఆ సన్నిధిలో ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. దోత సన్నిధిలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట వినాలి. ఆయన కోపం వస్తుంది, ఆయన కోపము రేపవద్దు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు, నా నామము ఆయనకున్నది అని రాయబడింది. ఆ దోతకు ఈయన నామము ఉందట. నామం అంటే పేరు. నా పేరు ఆయనకు కూడా ఉంది. బైబిల్లో యెహోవా దేవుడు మాట్లాడతాడు, యెహోవా అనే నా నామం నేను తప్ప వేరే దేవుడు లేడు. నా నామం ఇంకెవరికి ఇవ్వను, నా మహిమ ఎవరికి ఇవ్వనని చెప్పుకుంటాడు దేవుడు. మరి నా నామము ఆయనకున్నది అని ఇంకొక ఆయన గురించి ఈయన మాట్లాడుతున్నాడు, సాక్ష్యం ఇస్తున్నాడు కదా. అంటే దేవుడు అనగానే ఒక్క పర్సనే ఉండాలి అక్కడ అని మనం ఆలోచనలో పెట్టుకున్నాం అంతే. దేవుడు అనగానే ఒక్క వ్యక్తే అక్కడ ఉన్నాడు అనుకుంటున్నాం. కాదు, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ముగ్గురు వ్యక్తులను కలిపి దేవుడు అని బైబిల్ పిలిచింది. ముగ్గురు సమానమే. ముగ్గురు, ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఇది మనం సంపూర్ణంగా గ్రహించవలసిన అవసరత ఉంది. తర్వాత ఆయన నరుడు అన్నారు కదా, క్రీస్తు యేసును నరుడు అన్నారు. సంపూర్ణ మానవుడిగా ఆయన మరల దిగొచ్చాడు. మేక గ్రంథంలో చెప్పినట్లు ఏమంటాడంటే 5:2, బెత్లెహేము ఎఫ్రతా, నువ్వు యోధా ప్రధానంలో స్వల్పమైన గ్రామమైనను నిన్ను ఏలువాడు
మరొకసారి చూద్దాం అది. అతడు పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమగుచుండెను అని అక్కడ ఉంటుంది. 5వ అధ్యాయం 2వ వచనంలో, మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, బేత్లెహేము ఎఫ్రతా అంటే, ఎఫ్రతా అంటే బేత్లెహేము యొక్క పూర్వపు పేరు. బేత్లెహేము ఎఫ్రతా, నీవు యోదావారి కుటుంబంలోన నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు నీలో నుండి, అంటే బెత్లెహేములో నుండి వస్తాడట. ఇశ్రాయేలీయులను ఏలబోవువాడు నీలో నుండే వస్తాడు. పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము వరకు ఆయన ప్రత్యక్షమగుచుండెను అన్నాడు. పురాతన కాలం నుంచి ప్రత్యక్షం అవుతున్నాడు. ఎప్పటి వరకు ప్రత్యక్షం అవుతాడు? శాశ్వత కాలము వరకు ప్రత్యక్షమవుతాడు. ఏలబోయేటువంటి వాడు పురాతనం నుంచి ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాంకి ప్రత్యక్షమయ్యాడు, యాకోబుకి ప్రత్యక్షమయ్యాడు, మన పితరులందరికీ ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షత వేరు, ఈ ప్రత్యక్షత వేరు. ఇప్పుడు బెత్లెహేములో ప్రత్యక్షత క్రిస్టోఫనీ అంటారు. ఎఫీఫనీ, క్రిస్టోఫనీ అంటే ప్రత్యక్షతలు రెండు. అప్పుడు ఎలా ప్రత్యక్షమయ్యేవాడు? నరుడుగా, సంపూర్ణమైన మానవుడిగా ఇక్కడికి రాక పూర్వం ఆయన ఆయా సందర్భాలలో, ఆయా పరిస్థితులలో అవసరతను బట్టి దేవుడు ప్రత్యక్షమై ఏ పని నిమిత్తం ప్రత్యక్షమయ్యాడో ఆ పనిని సంపూర్ణం చేసి మరలా దేవుడు వెళ్ళిపోతూ ఉండేవాడు. కానీ క్రిస్టోఫనీ తర్వాత క్రీస్తుగా సంపూర్ణ మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఆ పని చూసుకొని వెళ్ళిపోవటం, రావటం కాదు, పూర్తిగా మనలో మనగా, రక్త మాంసములు కలిగిన శరీరంగా, ఒక కన్యకు మనిషిగా పుట్టి 33.5 సంవత్సరాలు మన మధ్యలోనే ఉండి పూర్తి స్థాయి మానవుడిగా 100% ఆయన మానవుడే, నరుడుగా ఈ భూమి మీద ప్రత్యక్షమయ్యాడు. కాబట్టి ఆయనను నరుడు అన్నారు. ఆయన దూతగా ప్రత్యక్షమయ్యాడు. రెండవది, ఆయన సంపూర్ణ మానవుడిగా, నరుడుగా ప్రత్యక్షమయ్యాడు. మరలా లేఖనం ఆయన ఏమని చెప్పింది? దేవుడు అని చెప్పింది. దూత ఓకే, నరుడా ఓకే, దేవుడా ఓకే. ఆ దేవుడు ఎవరో కాదు, యేసు ప్రభువే. యోహాను తన సువార్త ప్రారంభంలోనే చెబుతాడు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము కలుగజేయబడెను కాదు, ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే దేవుడున్నాడు. ఆ దేవుని దగ్గర, దేవుని యొద్ద ఎవరున్నారు? దేవుని యొద్ద ఎవరున్నారు? వాక్యము ఉన్నాడు. దేవుని యొద్ద ఎవరున్నారట? వాక్యం ఉన్నాడు. ఉన్నాడా? ఉన్నాడు. దేవుని యొద్ద ఉన్నాడు. ఈ యొద్ద అనేటువంటి పదం ఇది గ్రీకులో రాయబడింది కదా. ఈ యొద్ద అనేటువంటి పదం గ్రీకులో దగ్గర అనేటువంటిది సూచిస్తోంది. ఇది 3 భాగాలుగా దీనిని విభజించడం జరిగింది. ఈ దగ్గర, ఈ యొద్ద అనేటువంటిది, దగ్గర అనేటువంటిది 3 భాగాలుగా దీన్ని వాడారు గ్రీకులో. సున్ అన్నారు, SUN, సున్ అంటే సన్ అంటారు కదా, అన్నిసార్లు అలా బలకలేం లేదు. సున్ అంటే తో అని అర్థం. దగ్గర అంటే, లేదా యొద్ద అంటే తో అంటే దేవునితో ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను అన్నాం కదా. ఉండెను ఎక్కడ? దేవుని యొద్ద ఉండెను అన్నారు కదా. యొద్ద అంటే తో అంటే దేవునితో ఉండెను అని దాన్ని సున్ అని వాడారు. రెండవది మెటా అన్నారు, META, మెటా అన్నారు. మెటా అంటే సమాంతరంగా అని అర్థం. దేవునితో సమాంతరముగా ఉండెను. ఏంటి సమాంతరంగా ఉన్నది? వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ యొద్ద అన్న మాట ఎలా ఉంది?
సమాంతరంగా. ఎవరితో? దేవునితో సమాంతరంగా అన్న మాటను మెటా అని వాడారు. మూడవది పురస్ అన్నారు. అంటే పిఆర్ఓఎస్ అంటే ముఖాముఖి అని అర్థం. మూడవ పదం కూడా గ్రీకులో వాడారు. ముఖాముఖి అంటే ఎదురెదురుగా ఉన్నారు అని అర్థం. దేవుడున్నాడు, ఈయన ఉన్నాడు అంటే ఎదురెదురు అని వాడబడింది. మన తెలుగులో దేవుని యొద్ద ఉండెను అన్నాడు. ఆ యొద్ద అన్నదానికి ఒకటి తో, దేవునితో, రెండు దేవునితో సమాంతరంగా, మూడవ మాట ముఖాముఖి అని వాడారు. ముఖాముఖి సంబంధం లేదా ఏకీభవించిన లేదా యాకమై ఉన్న అనే అర్థం గ్రీకు భాషలో దాన్ని వాడారు. ఒకటేమో సున్, రెండు మెటా, మూడవది ప్రోస్ అనేటువంటి పదాలు గ్రీకులో వాడారు. దేనికి? యొద్ద అనే మాటకు. అంటే దేవుడు ఉన్నాడు, దేవునితో సమాంతరంగా, దేవునికి ఎదురుగానే, ముఖాముఖిగానే ఆయనతో ఈయన ఉన్నాడు. అంటే ఇద్దరు వ్యక్తులు అక్కడ మనకు కనబడతారు. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, తయారు చేయబడెను కాదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. మన సహవాసం పేరు కూడా అదే. వాక్యమై ఉన్న దేవుని సంఘం పరిచర్యలు, వాక్యమై ఉన్న దేవుని పరిచర్యలు. ఎందుకు ఈ పేరు మనం పెట్టామంటే క్రీస్తు దైవత్వాన్ని తెలియపరచడానికే ఈ పేరు మనం పెట్టవలసి వచ్చింది. ఏ నామకరణం చేద్దామని ఆలోచించినప్పుడు ఈ నామకరణం పెడితే బాగుండు అనే దేవుడిచ్చిన తలంపు అన్నమాట 2015లో. కాబట్టి యేసుక్రీస్తు యొక్క దైవత్వాన్ని మనం ఒప్పుకు తీరాలి, తప్పదు. కాబట్టి వాక్యమై ఉన్న దేవుడు ఆయన. ఆ వాక్యమైన దేవుడు ఆ వాక్య రూపిగా, శబ్దరూపిగానే ఉండకుండా శరీరాన్ని తొడుక్కొని మన మధ్యలోనికి వచ్చాడు. దేవుడు అంటే ఎవరో ఈ యేసయ్యే చూపించాడు. దేవుడు ఎలా ఉంటారు అంటే ఇప్పుడు యేసయ్యను చూస్తే ఆయన చూసినట్టే. అర్థమవుతుందా? ఫిలిప్ అడిగాడు, అయ్యా తండ్రిని మాకు చూపించమంటే, ఇంకా నీకు తెలీదా? నన్ను చూసావుగా, మరి ఆయన చూసినట్టే. నన్ను చూస్తే ఆయన చూసినట్టే అన్నాడు. ఎందుకని? ఆయనే ఇట్లాగే ఉంటాడు, ఈయన అట్లాగే ఉంటాడు. అందుకే హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయంలో కూడా ఒక మాట అంటాడు. నేను ముగించేస్తాను, చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం నుంచి చూద్దాం. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించాను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించాను. ఆయన అంటే ఆ కుమారుడు అనబడిన ఆయన ఎవరో కాదు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత అది సమస్తాన్ని నిర్వహించాడట. ఇక్కడ అన్నాడు ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు అన్నాడు. తేజస్సు అని 3 అని అంకె వేసి ఫుట్నోట్లో ఏం రాశాడంటే లేక ప్రతిబింబమును అన్నాడు. ఈ కుమారుడు అనబడినటువంటి ఆయనట ఎవరు అంటే దేవుని యొక్క తేజస్సు అన్నాడు. తేజస్సు అంటే అర్థం ఏమిటి? ప్రతిబింబము అన్నాడు. ప్రతిబింబం అంటే అద్దం ముందుకెళ్ళి నేను నిలబడ్డాను అనుకో, ఆ అద్దంలో ఎవరు కనపడతారు? నేనే కనపడతాను. అలాగే దేవుడు వెళ్ళి అద్దం ముందు నిలబడ్డాడంట, అప్పుడు యేసుప్రభు కనపడుతున్నాడంట అద్దంలో. అంటే యేసుప్రభు ఎవరప్పుడు? మరికంతే. యేసు అనేటువంటి ఆయన చూస్తే ఎవరిని చూసినట్టు? దేవుడిని చూసినట్టే. తర్వాత అన్నాడు ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. తత్వము అంటే ఉనికి అని అర్థం, ఉనికి పట్టు. తర్వాత మూర్తి అంటే మూర్తి కలదా, సంపూర్ణము అని అర్థం. మూర్తిమత్వం అంటే మూర్తి అంటే సంపూర్ణం, పూర్తి అని అర్థం. మూర్తి అంటే పూర్తి. ఇంకొక రకంగా చెప్పాలంటే తెలుగులో
ఒక్కొక్క పదానికి చాలా చాలా అర్థాలు ఉంటాయి. కాబట్టి అది యేసుక్రీస్తు ప్రభువు అంటే. అందుకే మనం ఏమన్నాం, ఒక బత్తాయి పండు చర్మం తీసేస్తే లోపల 11, 12 ఉంటాయి కదా తొనలు. వాటిని ఇలా తీసి ఒక తొనను సపరేట్గా తీయొచ్చా? ఒక తొన సపరేట్గా తీయొచ్చు. ఆ తొనకి ఈ తొనకి మధ్యలో ఒక పలసట పొర ఉంటుందా? ఇది సంపూర్ణంగా ఒక తొన సపరేట్ అవ్వగలదు. ఈ తొనలో ఒక తొన తిన్నామనుకో, మిగిలిన తొన తిన్నా కూడా ఇదే రుచి ఉంటుంది. మనం తిన్న తొనలో గింజ మొలకేస్తే ఏ మొక్క వస్తుందో దానిలో వేసినా అదే వస్తుంది. బత్తాయి పండు నేను బత్తాయి తిన్నాను అంటాం. ఒక తొన తిన్నా బత్తాయి తిన్నట్టే. ఒక తొనేగా నువ్వు తిన్నది, ఆ తొన కూడా తింటే అది ఎట్టుంటుందో, అది ఎలాగ ఉంటుంది అంటే మళ్ళీ ఇంకా పెంచుతాను, ఇది ఎలా ఉందో అది అలాగే ఉంటుంది. అలాగే దేవుణ్ణి నాకు చూపించు. మళ్ళీ దేవుణ్ణి చూపించడం ఏంటి? నన్ను చూసావు కదా, ఆయన చూసినట్టే. కనబడని దేవుణ్ణి కనబడేటట్టు చేసింది యేసు ప్రభువే. అదృశ్య దేవుని స్వరూపి అని రాస్తుంది ఆయన గురించి. యేసు ప్రభు ఎవరట? అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అన్నాడు బైబిల్లో పౌలు భక్తుడు. అంటే కనబడని దేవుని కనబడే రూపమే యేసు ప్రభు. కనబడని దేవుని కనబడే స్వరూపమే యేసు ప్రభు. ఇది ఇలా ఉంటాడు దేవుడు అని చూపించడానికి యేసు ప్రభు వచ్చాడు. తండ్రిని ప్రత్యక్షపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. ప్రత్యక్షపరచడానికి వచ్చిన ఆయన్ని పట్టుకొనేమో దేవుడు కాదు అంటాం ఏమన్నా సమంజసమా? కాబట్టి ఈయన వాక్యమైన దేవుడు అని బైబిల్లో ఉంది, నిజమైన దేవుడు అని బైబిల్లో ఉంది, ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని బైబిల్లో ఉంది, ఈయన మహాదేవుడు అని బైబిల్లో ఉంది. అందుకే మనం వాక్య ప్రారంభంలో చెప్పేటప్పుడే మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ మా వందనాలు అంటాం. ఎవరి పేరట? యేసుక్రీస్తు వారి పేరట. యేసుక్రీస్తు ఎవరని సంబోధన చేస్తున్నాం? ఫస్ట్ మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు అంటున్నాం. ఈ మాట తీతు పత్రికలో పౌలు భక్తుడు చెప్పాడు కాబట్టి 2:13 మహాదేవుడును మన రక్షకుడైన అని మనం ఫస్ట్ నిలబడి మాట్లాడటమే. అవతలవాడు గ్రహించేవాడైతే యేసు దేవుడే నేను ఒప్పుకుంటున్నాడు రా అని చెప్పేయచ్చు కదా. కాబట్టి ఒకటి ఆయన దూత అని పిలువబడ్డాడు, 2 నరుడు అని పిలువబడ్డాడు, 3 దేవుడు. ఆయన దేవుడే, ఎవరో కాదు. వాక్యమైన దేవుడు, మహాదేవుడు, నిజమైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు యేసు ప్రభుల వారు. ఆయన దేవుడు, డెమైగాడ్ కాదు, అర్ధదేవుడు కాదు, సంపూర్ణ దైవత్వం కలిగిన వాడే యేసుక్రీస్తు ప్రభుల వారు. అందుకే యేసు నరుడైన దేవుడు అని రాయబడింది బైబిల్లో. యేసు ఎవరట? నరుడైన దేవుడు. దేవుడు నరుడయ్యాడు. ఎందుకు అంటే ఆదాము దోషములకు అడ్డుపడడానికి. అర్థమవుతుందా? ఆదాము దోషాలకు అడ్డుపడి వాటన్నిటిని తీసివేసి మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయన నరుడుగా మారాల్సి వచ్చింది. యేసు నరుడయ్యాడు. నశించిన దానిని వెతక రక్షించడానికి క్రీస్తు యేసును నరుడు వచ్చాడు ఈ భూమి మీదకే. ఆది అంతము లేని దేవుడోయమ్మ, ఆదాము దోషములకు అడ్డుపడినమ్మ లాలి అని పాటలు పాడతాం మనం. రేపు వచ్చే నెల నుంచే కదే లాలి. ఈ నెలలోనే మొదలేస్తాం, 25 నుంచే. లాలి 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 లాలెమ్మ లాలి. చక్కగా ఉండేది ఆ పాట. దాన్ని మార్చేసి లాలి లాలి లాలెమ్మ లాలి లాలని చూపాడరు బాలా చేసినకు రాగమే ఆగం చేసేసేసారని తెలియదు. కాబట్టి ఆదాము దోషములకు అడ్డుపడ్డాడట ఆయన. ఎందుకు అంటే మనందరిని కూడా పాపం నుంచి రక్షించి క్రీస్తుతో సమాన వారసులనుగా చెయ్యాలి అని, క్రీస్తుతోటి వారసులనుగా మనం చెయ్యాలి అని, దేవుని పిల్లలుగా మనల్ని తీసుకోవాలి అని ఆయన పనిచేశాడు. కాబట్టి యేసు అంటే ఎవరో కాదు, నరుడైన దేవుడు. దేవుడు నరుడైనప్పుడు ఆ నరుడు మరలా దేవుడు అవ్వలేడా?
మరేంటి? సర్వాధికారి ఆయన, సర్వాధికారి అయిన దేవుడు ఆయన. కాబట్టి యేసు దైవత్వాన్ని ఎవరు తృణీకరించొద్దు. ఎందుకు అంటే దేవుడే యేసు ప్రభుల వారిని ఏమన్నాడు అంటే ప్రభువా అన్నాడు. యెహోవా అనబడిన తండ్రి యేసు ప్రభుని ప్రభువా అన్నాడు, దేవా అని పిలిచాడు. హెబ్రీ పత్రికలో 1వ అధ్యాయం 8-10 వచనాల్లో తండ్రి అయిన దేవుడే తన కుమారుణ్ణి ప్రభువా అని పిలిచాడు, ఆయనే దేవా అని పిలిచాడు. తోమా అని ఆయన కూడా నా ప్రభువా నా దేవా అన్నాడు. ఎవరినే? యేసు ప్రభుని ఏమన్నాడు? నా ప్రభువా నా దేవా అన్నాడు. వాళ్ళు యూదులు ఎవరిని పడితే వాళ్ళని దేవా అనరు, అసలు దేవా అనరు, మెడకాయైనా కోసుకుంటారు తప్ప. అర్థమైందా? ఎవరినైనా దేవా అని పిలవాలంటే పొర్రపాటుని పిలవరు. అగ్నిలో పారేస్తామంటే పార అవతలకే. స్కౌండ్రల్, నువ్వు అగ్నిలో పడేటువంటి నన్ను డామ్ డొమ్మ రాసుకెళ్ళని పడే, నీ శాతనైతే చూద్దాం అన్నారు. అంతే. ప్రభుత్వానికి లోపడమంటే లోపడతాం. ఎంతవరకు అంటే నా దేవునికి అడ్డు రానంత వరకు. అడ్డొచ్చేది అసలు నువ్వెవడవరా బోషడే అంటారు. అర్థమవుతుందా? ఎన్నైతే ఉన్నాయో ఇంగ్లీష్లో అన్నీ తిట్టేస్తారు అవసరమైతే. ఎందుకంటే వాళ్ళకి కావాల్సింది దేవుడు. ఎవరిని పడితే వాళ్ళని ఏమనరు? దేవా అనరు. అక్కడేదో చెదల పట్టిందని అదేదో చెదలమ్మని దాన్ని దేవుడు అనరు. లేకపోతే ఇక్కడేదో పిచ్చగొడుగులు వచ్చినాయి అని ఇది దేవుడు అనరు. లేకపోతే కట్టికి కనపడేటువంటి పుట్లకు తీసుకెళ్ళి ఇట్లాంటి పాలు పోసే వాళ్ళని దేవుడు అనరు వాళ్ళు యూదులు. మనలాగా అంటే మనమనం. అర్థమవుతుందా? నేల పాలు అంటారు చూడు, అట్లాంటి పనికిమాలిన పనులు చేయరు. అసలు ఎవరిని పడితే వాళ్ళని దేవుడు అని అనరండి. మరి అలాంటి యేసయ్యను ఏమన్నాడు? తోమా దేవా అన్నాడు. ఆయనకి తెలుసు ఆయన దేవుడని. కాబట్టి ఆయనకే తెలుసు, అందరికీ తెలుసు. దెయ్యంగాడికైతే ఇంకా బాగా తెలుసు. కానీ ఇంకా మనకు తెలియకపోవటం, కొంతమందికి తెలియకపోవటం చాలా విచారకరం. వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. యేసు దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి వాళ్ళు అర్థం చేసుకోవాలి, రక్షణలోనికి రావాలి, మార్పు చెందాలి. కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. యేసు శరీరధారి అయి వచ్చానని ఎవడైతే ఏ ఆత్మ అయితే ఒప్పుకోదో అది క్రీస్తు విరోధి యొక్క ఆత్మది. శరీరధారి అయి వచ్చాడు అంటే శరీరధారి అయి రాకముందు ఆయన శరీరం ధరించి వచ్చాడు. అంతక్రితం ఆయన ఆత్మేగా. మరేది మరి కాదంటే కుదిరింది. కాబట్టి యేసయ్య నరుడైన దేవుడు. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.